ఇప్పుడు మనం సూర్యాపేట పట్టణంలో ఈ జిల్లాకు డిఎంహెచ్ఓగా ఉన్నటువంటి వెంకటనారాయణ గారి హాస్పిటల్ ముంగటున్నాం. ఇది తల్లి పిల్లల హాస్పిటల్. వారి సతీమణి గారు కూడా ఒక గవర్నమెంట్ డాక్టర్ గారే. ఆమెకు మంచి పేరు ఉన్నది. మరి వెంకటనారాయణ గారు నిత్యం సూర్యాపేటలో ఒక వివాదాస్పదమైనటువంటి ఆఫీసర్గా నిలుస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులతో తన నోటికొచ్చినట్టు నోటి తురుసును ఉపయోగిస్తున్నాడు. ఏమన్నంటే మీరు ఏం పీక్కుంటారో పీక్కోరి అని ఆడ మొగ లేకుండా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, నాకు అందరున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, సర్వోత్తమ్ రెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు అని మాట్లాడుతున్నారు. అయ్యా మీరు అందరూ ఆయన తిట్టమని చెప్తున్నారా? ఆయన అవినీతి భాగోతమైంది, అక్రమ భాగోతమైంది, ఆయన నోటి తుడిసేంది, ఆయన ఒక డిఎంహెచ్ఓ గుండె హాస్పిటల్ నడపడం, ఆయన దందాలేంది, ఆయన వసూళ్ళేంది, ఆయన పైన మీరు చర్య తీసుకోవాలి. లేదంటే మాత్రం సూర్యాపేటలో ఈయన డిఎంహెచ్ఓ ఎట్లుంటాడో మేము చూస్తాం. ఖమ్మంలో చేసినప్పుడు ఈయన వ్యవహారం ఏంటి, అక్కడ ఈయన అవినీతి భాగోతం ఏంటి, అవన్నీ తెలిసినాక కలెక్టర్ కూడా ఈయనను పిలిచి తిట్టినాక కూడా ఇవాళ ఇదే విధంగా మాట్లాడుతున్నాడంటే మరి ఈయన వెనక ఎవరున్నారు? మరి పొలిటికల్ నాయకులు పూర్తిగానే మరి ఈయనను మేము లేరని వచ్చిన వాళ్ళకి చెప్తున్నారా? ఈయన వెనక ఉండి మొత్తం మీరే నడిపిస్తున్నారా? మరి వచ్చే ఎన్నికలకు కావాల్సినటువంటి డబ్బులు ఇప్పుడే ఈయన అడ్డంగా పెట్టుకొని హాస్పిటల్ నుంచి గుంజుకుంటున్నారా? సూర్యాపేట పట్టణ ప్రజల రక్తాన్ని తాగుతున్నారా? ఈ వెంకటనారాయణ అడ్డం పెట్టుకొని అడుగుతున్నాం. ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. అయ్యా వెంకటనారాయణ అందరి లెక్క మేము కాదు, మా పేరు చెప్పుకొని రేపు వేరే డబ్బులు వసూలు చేసుకున్నా మేము దానికి బాధ్యులం కాదు. నిక్కచ్చుకుంటాం, నిలదీసి అడుగుతాం. దమ్మున్న వాళ్ళం కలేజ ఉన్నాను కాబట్టి నీ హాస్పిటల్ ముందు వచ్చి వీడియో చేస్తున్నా, మాట్లాడుతున్నా. పెట్టుకో, ఎక్కడో కేసు పెట్టుకుంటో పెట్టుకో, ఎక్కడ ఏం పెట్టుకుంటో పెట్టుకో, భయపడే ముచ్చట లేదు. నువ్వు రిట్ పిటిషన్ వేసుకుంటూ వేసుకో, హైకోర్టులో పిటిషన్ వేసుకుంటూ వేసుకో, దేనికైనా వస్తాం, దేనికైనా రాడే. నీ భాగవతం అంతా నా చేతిలో ఉంది. నీ భాగవతాన్ని సేకరించినాకైనా ముందుకు వస్తున్నా. కలెక్టర్ గారు ఇప్పటికైనా మీరు దయచేసి సూర్యాపేట పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని, సూర్యాపేట జిల్లా యంత్రాంగాన్ని కాపాడడానికి, సూర్యాపేట జిల్లా ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈయనను వెంటనే సస్పెండ్ చేసి ఈయనను పక్కకు పంపించాలని కోరుకోవడం జరుగుతుంది.